బైబిల్లోనే కొన్ని అద్భుతాలు జరిగినాయి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి అవును, కొంతమందిని కాపాడారు. వాళ్ళు ఎవరు? మన సైన్యములకు అధిపతి అయిన యెహోవా. యెహోవా కాపాడాడు. ఎవరు కాపాడతాడు? రెడ్ సీని ఇద్దరిని చీల్చేది ఎవరు? మోసే చీల్స్తాడు. మోషే తన కర్ర చాపమని చెప్పింది దేవుడు. మోసే మానవ రూపంలో ఉండి దేవుడి యొక్క శక్తి చేత రెడ్ సీని 2 పాయలుగా చీల్చి సైన్యం మొత్తాన్ని కాపాడతాడు. అవును, ఇది ఏ ఇయర్లో జరిగింది అనేది మనకు రాయబడలేదు, మనకు అవసరం లేదు. అది పురాణమో ఇతిహాసమో ఏదైనా హిస్టరీ రైట్. ఇప్పుడు యేసు ప్రభుల వారు వచ్చారు, వెళ్ళిపోయారు. అలాంటి అద్భుతాలు మళ్ళీ ఈ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినటువంటి అద్భుతాన్ని మీరు ఏమైనా చూసారా ఈ 2000 సంవత్సరాలు? జరగాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు? అక్కడ ఇశ్రాయేళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఒడ్డు వచ్చింది. దేవుడు తన బాహుబలాన్ని చూపించడానికి అద్భుతాన్ని చేశాడు. ఇప్పుడు అలాంటి అద్భుతం అవసరం లేదు కదా. ఇప్పుడు దేనికి అది? ఒకప్పుడు రైట్ బ్రదర్స్ అప్పుడు ఎందుకు అద్భుతం చేయాలనుకున్నాడు దేవుడు? తన శక్తిని కనబరచాలి కదా. ఇప్పుడు వద్దా ఆయనకి? ఇప్పుడు ఎందుకు? ఎస్టాబ్లిష్ అయిన ట్రూత్. అప్పుడున్న మానవులు ఎక్కువగా, ఇప్పుడున్న మానవ జనం ఎక్కువ మందిని కాపాడాలా? అప్పుడు తక్కువ మందిని కాపాడాలా? తక్కువ కాదు.